తక్కువ ఉండొచ్చు. ఎవరెవరు భాగస్వాములు ఈ ఈ ఈ పరిస్థితికి? నేను మళ్ళీ పునఃప్రారంభించడం, శంకుస్థాపన చేసిన మన ఇల్లే అనుకోండి, ఒకసారి శంకుస్థాపన చేస్తాం, కంటిన్యూటీగా మొదలుపెట్టి ఇల్లు కట్టేస్తాం. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్స్ మారిని, పొలిటికల్ పార్టీస్ ఆర్ ఎట్ ప్లే కాబట్టి సో శంకుస్థాపన చేసిన దాన్ని కంటిన్యూటీ లేకుండా ఆపేయాల్సి వచ్చింది. మళ్ళీ పునఃప్రారంభం చేస్తున్నారు. మామూలుగా కూడా గవర్నమెంట్ వచ్చాక ఏదైతే ఉద్యమం జరిగిందో ఆ బాధలన్నీ కూడా మహిళలు కానీ అందరూ మర్చిపోయారండి. ఎందుకంటే కూటమి గవర్నమెంట్ వచ్చింది, అమరావతికి ఫేవరబుల్ గా ఒక గవర్నమెంట్ వచ్చింది, అమరావతి నిర్మాణం జరుగుతుంది అనే ఆశతో కూడా అందరూ ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి. సో ఓకే, రాగానే జంగిల్ క్లియరెన్స్ చేయటం కానివ్వండి, ఆ రోడ్స్ లో లైట్స్ వేయటం కానివ్వండి, దట్ వాజ్ ద ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ మేము అందరం చూసింది కూడా గవర్నమెంట్ రాగానే. సో ఆ తర్వాత కొంచెం స్లో అవటం అంటే మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. అంటే టెండర్స్ పిలవాలి, మళ్ళీ జనాలకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే అంతకుముందు సైట్ ల్యాండ్ అలాట్ చేశారు చాలా ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, వీళ్ళందరూ కూడా లాస్ట్ 5 years జరిగిన విధ్వంసం ఏదైతే చూసి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. సో మళ్ళీ వీళ్ళందరికీ ఆ నమ్మకం కలిగించడంలో, మళ్ళీ మీరు రండి అమరావతి ఏమీ అవ్వదు, ఆ భరోసా కలిగించడంలో ప్రభుత్వం దాని పట్ల వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఒకసారి ట్రస్ట్ కోల్పోయాక మళ్ళీ ఆ ట్రస్ట్ నిలబెట్టనేది చాలా కష్టం. సో గవర్నమెంట్ ఆ ట్రస్ట్ నిలబెట్టే విధంగా పనులు కూడా చేసుకుంటూ ఉండాలి. సో పునఃప్రారంభం అంటారా అంటే మేబీ అంటే వీఆర్ ఆల్ థింకింగ్ ఆల్రెడీ ఒకసారి ఆయన తెచ్చారు, ఇప్పుడు జనాలు అందరూ అనుకునేది మట్టి నీరు తెచ్చారు, ఈసారి ఏమి ఇస్తారు అనే క్వశ్చన్ మార్క్ అయితే డెఫినెట్లీ అందరి మనసులో ఉంది. అమరావతి రైతులే కాదండి, ఈవెన్ హోల్ ఆఫ్ ఆంధ్ర కూడా ఐ థింక్ ఇస్ లుకింగ్ అట్ టుమారో మోడీ వస్తారు ఏం చేస్తారని. మేబీ మేము అనుకోవటం సిబిఎన్ గారు ఎందుకు పర్టికులర్ గా మోడీ గారే వచ్చి శంకుస్థాపన చేశాకే, పునఃప్రారంభం చేశాకే పనులు మొదలు పెట్టాలి అని అనుకోవటంలో వీ థింక్, ఎందుకంటే ఒక ట్రస్ట్, బికాస్ నాయుడు గారు వచ్చాక అండ్ ఆయనకి ఎక్కువ సీట్స్ రావటం అండ్ సెంటర్ లో ఆయన బలం బీజేపీ కావాల్సి రావటం, ఇవన్నీ కూడా అగైన్ ద హోల్ కంట్రీ ఇస్ లుకింగ్ అట్ అమరావతి వైపు చూస్తుంది మళ్ళీ. సో మేబీ మళ్ళీ మోడీ గారు వచ్చారు, ఓకే హీఈస్ ఆల్సో ఆయన ముద్ర వేశారు, అమరావతి ఇస్ ద క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ కి అని చెప్పి ఆయనతో మళ్ళీ పునఃప్రారంభం చేస్తే మళ్ళీ జనాల్లో ఒక ట్రస్ట్ క్రియేట్ చేయొచ్చు అనే ఐడియా ఆయనకు ఉండొచ్చు. బికాస్ జనం అనుకుంటున్నారు ఎందుకు మొదలు పెట్టేయచ్చు కదా, టెండర్స్ పిలిచారు, పనులు చేపించేయచ్చు కదా, ఎందుకు వై డూ హ్యావ్ టు వెయిట్ అంటే మరి ఆయన మైండ్ లో ఇది ఉండొచ్చు. బికాస్ సెంటర్ ఆల్సో ఫస్ట్ బడ్జెట్ లో, ఫైనాన్షియల్ బడ్జెట్ లో అలొకేట్ చేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ మిగతా ఏడీబీస్ కానీ వరల్డ్ బ్యాంక్స్ కానీ. సో అదే సెంటర్ లో మరి ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఏదైతే ఆయన కూడా దీనికి ఓకే అనే ఒక సంకేతం ఇవ్వటానికి ఫర్ ద అవుట్ సైడ్ వరల్డ్, మరి అది ఆయన ఒక ఆలోచన అయి ఉండొచ్చండి. ఎందుకంటే నమ్మకం కోల్పోయినప్పుడు తిరిగి ఆ నమ్మకం నిలబెట్ట అనేది అది చాలా పెద్ద టాస్క్. సో అదొక రీజన్ అయి ఉండొచ్చు మళ్ళీ ఆయన డెఫినెట్లీ ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికి, లేకపోతే ఆయన చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో ఏదో ఒక ఆలోచన, లేకపోతే మళ్ళీ పునఃప్రారంభం అనే కార్యక్రమం తీసుకోవడం, లేదా దానికి మోదీ గారి చేతుల మీదుగానే చేయించాలని, కొద్దిగా లేట్ అవుతుంది, లేట్ అయినా కూడా చేయించాలని ఆలోచన ఎందుకు చేశారు అనేది ఒక పాయింట్ మీరు అన్నట్టు. అయితే ఇక్కడ ఇది రాజకీయ కారణాలతో చేస్తున్నారా? ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి మళ్ళీ ఒకసారి దాన్ని కిక్ స్టార్ట్ కోసం మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి ఆయనతోనే కిక్ కొట్టించాలి బండికి అని ఏమన్నా దానివల్ల రాజకీయంగా ఏమైనా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదు, టఫ్ టాస్క్ ఉంది, రాష్ట్రం అధోగతి పాలైపోయింది జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఆ టఫ్ టాస్క్లో అప్పుల పాలైపోయింది, దీనికి చాలా నిధులు